అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పారూస్ హోమ్. ఈరోజు నేను బటర్ చికెన్ చేయబోతున్నానండి. ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత హంకాడు 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే మస్టర్డ్ ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఇవన్నీ బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ చెక్క, లవంగ, యాలక్కలు, నల్ల యాలక్క ఒకటి, షాజీరా ఇవన్నీ వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఇందులోనే వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా వెల్లుల్లి అల్లం మగ్గిన తర్వాత అందులోనే ఒక ఎర్రగడ్డ వేసుకోవాలండి, చిన్నగా కట్ చేసుకొని. ఎర్రగడ్డలు మనకు రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇందులోకి 1 కప్పు కాజు వేసుకున్నాను. తర్వాత ఒక 3 నుంచి 4 టమోటాలు వేసుకున్నాను కట్ చేసి. ఇవన్నీ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కొద్దిగా ఉప్పు, కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు అక్కడ మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసాను. ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసి ఉడకనివ్వాలి, ఇది బాగా దగ్గర అయ్యే వరకు.
ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత కొద్దిగా చల్లారబెట్టుకొని ఇదంతా మనం మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నేను ఓవెన్లో రోస్ట్ చేసుకున్నానండి. నాకు 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. కొద్దిగా బటర్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట. మనం పెరుగు వేసాం కాబట్టి అది పక్కకు తీసి పెట్టుకొని మరి కర్రీలో యాడ్ చేసుకోవాలి దీన్ని. ఇలా చికెన్ బాగా రోస్ట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్రేవీ కోసము ఒక కడాయి పెట్టుకొని అదే కడాయి పెట్టుకున్నాను నేను. కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ కాగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. కారం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కసూరి మేతిని కొద్దిగా చేతిలో తీసుకొని నలిపి వేసుకోవాలండి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం చికెన్లో వచ్చిన స్టాక్ అండి ఇది కూడా వేసేసుకోవాలి. ఇంకా వేరే నీళ్ళు ఏం వేయమండి ఇంకా ఇందులోకి. ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో కలిపేసి ఉడకనివ్వాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి. అప్పుడు ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, బటర్ చికెన్ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.